అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, క్రిప్టో అంటే ఏంటి, ఫోరెక్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు అందరూ ఫోరెక్స్ లోనే ట్రేడ్ చేయాలనుకుంటారు? క్లియర్ గా చెప్తాను వినండి మామ. స్టాక్ మార్కెట్ అంటే కంపెనీ యొక్క షేర్స్ బై అండ్ సెల్ చేయడం. మరి స్టాక్స్ కి షేర్స్ కి డిఫరెన్స్ ఏంటి? నీ దగ్గర ఒక కంపెనీ యొక్క షేర్స్ ఉంటే అది షేర్స్, అదే 2-3 కంపెనీ యొక్క షేర్స్ ఉంటే అవి స్టాక్స్. స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేయాలంటే 9:15 to 3:30 మధ్యలోనే ట్రేడ్ చేయాలి. మరి క్రిప్టో అంటే ఏంటి? క్రిప్టో అంటే బిట్ కాయిన్, ఎథీరియం లాంటి కాయిన్స్ బై అండ్ సెల్ చేయడం. క్రిప్టోలో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే 24/7 ట్రేడ్ చేయొచ్చు. కానీ సాటర్డే సండే మార్కెట్ చాలా స్లోగా మూవ్ అవుతుంది. మరి ఫోరెక్స్ అంటే ఏంటి? ఫోరెక్స్ అంటే కరెన్సీ పేరు పైన ట్రేడ్ చేయడం. అసలు ఎందుకు అందరూ ఫోరెక్స్ లోనే ట్రేడ్ చేయాలనుకుంటారు? ఫోరెక్స్ లో 24/5 ట్రేడ్ చేయొచ్చు. మూమెంట్ ఎక్కువ ఉంటది, మ్యానిపులేషన్ తక్కువ ఉంటది. ప్రతిరోజు 8 బిలియన్స్ ప్లస్ ట్రేడింగ్ వాల్యూమ్ ఉంటది. తక్కువ మనీతో ఎక్కువ డాలర్స్ ఉన్న ఫండెడ్ అకౌంట్ కొనుక్కొని ట్రేడ్ చేయొచ్చు. సపోజ్ 2,500 పెట్టి $5,000 ఫండెడ్ అకౌంట్ కొనుక్కొని ట్రేడ్ చేయొచ్చు. మీకు స్టాక్ మార్కెట్, ఫోరెక్స్, క్రిప్టో గురించి బేసిక్ నాలెడ్జ్ వచ్చింది అనుకున్నా. నెక్స్ట్ వీడియోలో ట్రేడింగ్ చేసి రిచ్ అయిన వాళ్ళు ఎవరో చెప్తా. రియాలిటీ ఆఫ్ ట్రేడింగ్ గురించి ఇంకా డీప్ గా తెలుసుకోవాలంటే అకౌంట్ సబ్స్క్రైబ్ చేయమావా. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి.